ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. శుభయోగం అశుభయోగం. తులారాశి చిత్తా నక్షత్రం, విశాఖ నక్షత్రం, స్వాతి నక్షత్రం వారికి, స్వాతి నక్షత్రంలో పుట్టిన వారికి, చిత్తా నక్షత్రంలో పుట్టిన వారికి, అలాగే వీరి జాతకంలో విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి, తులాలగ్నంలో పుట్టిన వారికి శుభయోగాలు అశుభయోగ బలాలు ఎలా ఉన్నాయో వాటిని ఏం నివారణ చేద్దామో చూద్దామండి. తులారాశి వారికి జాతకంలో చూడాలంటే 5 గవ్వలు పడ్డాయండి. 5వ సంఖ్య కరెక్ట్ మాత్రం పంచభూతాల సంఖ్య అండి. వీరికి భగవంతుడు మనిషి కానీ భగవంతుడు కానీ సహకారం చేసే అవకాశం ఉందండి. కానీ ఇంకోటి నేచర్స్ పంచభూతాలు కూడా వీరికి సహకారం చేసే అవకాశం ఉందండి. 5వ సంఖ్య అంటే ముఖ్యంగా మాత్రం ఆకాశం, భూమి, నీరు, నిప్పు, వాయువు, గాలి ఈ 4 కూడా వీరికి నేచర్కి సహకారం చేసే అవకాశం ఉంది. అద్భుతమైన యోగం ఉన్నదండి ఫిబ్రవరి నెల తులారాశి వారి జాతకంలా. ఏ పని చేసినా మట్టి పట్టుకున్న మాణిక్యమయ్యే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పీడిస్తున్న బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ అత్యాశకు పోయి మాత్రం వీరు ధనం మాత్రం ఒక ₹1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయని, ₹1000 పెడితే 10,000 వస్తాయని, ₹1,00,00,000 పెడితే 100 కోట్లు వస్తాయని మాత్రం ఇలాంటి దాంట్లో మాత్రం వెళ్ళవద్దండి. ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ తులారాశి వారు తూకం తూగినట్టు ఉంటారండి. కానీ మాత్రం అందరితో కలివిడిగానే ఉంటారు. అలాగే మాత్రం మంచి ఎటు చెడు ఎటు 2 ఆలోచన చేస్తాడు. ఏ నిర్ణయం ఏ మంచిది, ఏ నిర్ణయం చెడుది అనేది అర్థం చేసుకుంటారు. కానీ ఒక్కోసారి వీరి మీద సూటిగా మాట్లాడేసరికి లేనిపోయిన నిందలు ఉంటాయండి. ఆ నిందలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకా స్త్రీలకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి. స్వాతి నక్షత్ర జాతకులకు అద్భుతమైన ఫలితం ఉన్నదండి. ఈ స్వాతి నక్షత్ర జాతకులు మాత్రం విజయవాడ కనకదుర్గమ్మని మాత్రం 5 వారాలు కావచ్చు, 4 వారాలు కావచ్చు పూజ చేయటం చాలా వరకు మంచిది. శుక్రవారం చాలా మంచిదండి. స్త్రీలు మాత్రం ఎరుపు వస్త్రం, పసుపు వస్త్రంతో ధరించి ఆ అమ్మవారిని పూజ చేయటం మంచిది. విజయవాడ కనకదుర్గమ్మని కాదు, ఏ అమ్మవారినైనా పూజ చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి. ఇంకా పురుషులకు చెప్పాలంటే మాత్రం వారు కూడా అమ్మవారిని పూజ చేయొచ్చు. అలాగే మాత్రం వీరి జాతకంలో మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేయొచ్చు, చాలా మంచిది. వీలైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి సకాల దర్శనం చేయడం మంచిది. వీలు కాకుండా వారు ఉండే గ్రామంలో కానీ, పట్టణంలో కానీ, ప్రాంతంలో కానీ అక్కడ పూజ చేసినా చాలా వరకు మంచిది. ఖచ్చితంగా వీరు మాత్రం వెంకటేశ్వర నామం పలకడం చాలా వరకు మంచిది వీరి జాతక బలంలా. కానీ మాత్రం రెండవసారి గవ్వలేసి చూద్దామండి తులారాశి వారి జాతకంలో. తులారాశి వారికి 2 గవ్వలు పడ్డాయండి. చంద్రమహార దశ జాతకం వీరి జ్యోతిష్య బలంలా. రాజకీయ రంగంలో అయితే అద్భుతమైన ఫలితం ఉంటుందండి. వీరికి ఎంతమంది వ్యతిరేకం చేసినా అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయి. వీరి మీద నిందలు కానీ, కేసులు కానీ, చిక్కులు కానీ, చికాకులు కానీ, ఏమైనా ఇబ్బందులు కానీ ఉంటే ఖచ్చితంగా ఈ నెల తొలగిపోతుందండి. రాజకీయ నాయకులకు వారు ఏ ప్రాంతం, ఏ జిల్లా, ఏ నియోజకవర్గం ఎక్కడ వెళ్ళినా సరే వారి అనుకున్న పని సాధించే అవకాశాలు ఉంటాయి వారి జాతక బలంలా. వ్యవసాయదారులకు మాత్రం తిరుగు ఉండదు. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆలోచన శక్తి చాలా అధికం ఉంటుంది. నలుగురికి సహకారం చేసే అవకాశం ఉంటుంది. ఇంకా సంసారంలో కొన్ని చిన్నపాటి టీ కప్పులో కాఫీ తుఫాన్ లాంటి ఇబ్బందులు వచ్చే చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. సర్దుకోవటం మంచిది, చాలా శుభ ఫలితం ఉంటుంది. కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా మాత్రం భర్త భార్య మాట ప్రకారం, వివాహమైన వారు భర్త భార్య మాట ప్రకారం, భార్య భర్త మాట ప్రకారం నడవటం మంచిది. కానీ వివాహం కాని వారు పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది. వీరి జాతక బలానికి అంతా బాగుంటుంది. కానీ అధికమైన నరఘోష ఉంది తులారాశి వారి పేరు మీద. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి కంటే నరఘోష చాలా మంచిది కాదండి. ఆ నరఘోషకి ఈ కలియుగంలో నరఘోషకు మించిన దరిద్రం అంటూ ఏది లేదండి. ఈ దోషం అయితే వారు ఖచ్చితంగా నివారణ చేసుకోవాలి. చేసుకుంటే చాలా వరకు మంచిది. కరెక్ట్ వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం వీరు కాళభైరవుని పూజ చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం, అలాగే మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం ఈ నరఘోష తొలగే అవకాశం ఉంటుందండి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే వీరిని మెచ్చుకునే వారి కంటే మాత్రం వీరిని విమర్శించే వారే వీరికి మంచి చేసే అవకాశం ఉంటుందండి. అలాగే ఆకస్మికంగా వీరు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ తరపు నుంచి లోన్ కానీ, ధనం కానీ, రుణం కానీ
గృహం కానీ లభించే అవకాశం ఉంటుంది. తులారాశి వారి జాతకానికి స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు. అలాగే వీరి జాతకంలో చూడాలంటే కళారంగంలో ఉన్నవారికైతే తిరుగు ఉండదు వారి జాతక బలంలా. క్రీడారంగంలో ఉన్నవారికి మాత్రం పట్టిందల్లా బంగారం ఉంటుంది. అలాగే పెద్దల ఆస్తి మాత్రం సహకారం ఉంటుంది. కొన్ని పంచాయతీలు చిక్కులు చికాకులు, కుల పంచాయతీ కావచ్చు, కోర్టు పంచాయతీలు కావచ్చు, అలాంటి ఉంటే వీరు చాలా వరకు మాత్రం రిస్క్లో పడతారు. రిస్క్లో పడి లాస్ట్కు మాత్రం ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు, కానీ మాత్రం ఇబ్బందులు అయితే చాలా పడే అవకాశాలు ఉంటాయండి. అన్నదమ్ముల సహకారం ఉంటుందండి. మూడోసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటి వరకు అయితే వీరు జాతక బలాన్ని చూడాలంటే మొత్తం లక్ష్మీపళ గవ్వలు పడ్డాయండి వీరి పేరు మీద. 7 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయి. ఇంకా 2 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. జన్మస్థానం తారాబలంలో మాత్రం చంద్రుడిది బలం ఉన్నది కాబట్టి వీరికి చాలా సహకారం అయ్యే అవకాశం ఉందండి. అలాగే శనీశ్వరుడి సహకారం ఉంటుంది. అలాగే రాహుకేతు గ్రహాల సహకారం కూడా ఉంటుంది వీరి జాతకానికి. చంద్రబలం ఉంటుంది కాబట్టి వీరికి ఎక్కడ పోయినా అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది. ఇంకా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా విదేశాలను వెళ్ళాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో పెండింగ్లో ఉన్న బకాయిలు రావాల్సిన వారు తప్పకుండా వస్తాయండి. ఎవరికైనా రుణ చిక్కులు ఉంటే ఆ రుణ చిక్కులు కూడా తొలగిపోతాయి. గవ్వలు మొత్తం పడ్డాయండి. ఫస్ట్ 5 పడ్డాయి, తర్వాత 2 పడ్డాయి, ఇంకా 2 పడ్డాయండి. మొత్తం 9 గవ్వలు పడ్డాయండి. వీరి లక్కీ నెంబర్ 6, 9, 3 వస్తుందండి. ఎక్కువ శాతం మాత్రం ఈ 9వ నెంబర్ చిత్తా నక్షత్రం వారు కలిసి వచ్చే అవకాశం ఉందండి. 6వ నెంబర్ తులాలగ్నంలో పుట్టిన వారు కలిసి వచ్చే అవకాశం ఉందండి. 3వ నెంబర్ వీరి జాతకానికి గురుబలం అధికం ఉంటుంది కాబట్టి మాత్రం 20 నుంచి 30 సంవత్సరాల వారికి చాలా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం వీరి స్వతంత్ర బుద్ధి ఆలోచన ఉంటుందండి. అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది. ఇక సంతాన దోషం కానీ, అలాగే సంసార దోషం కానీ, సంతాన అరిష్టం కానీ, బాలరిష్ట దోషాలు ఉంటే కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఆ బాలరిష్ట దోషాలు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం కరెక్ట్ బాలత్రిపురాదేవికి పూజ చేయడం చాలా వరకు మంచిదండి వీరి జాతక బలానికి. అలాగే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శనం చేయడం కూడా మంచిది. ఏమైనా ఆటంకాలు చిక్కులు చికాకులు ఉంటే వెళ్ళిపోతాయి. గత కొన్ని సంవత్సరాలు పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇటుపోయి 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం అద్భుతమైన యోగం ఉందండి. ఈ నెలలో ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది, కానీ పట్టుదల ఉంటే చాలా మంచిదండి. మామూలుగా జ్యోతిష్యం విని అవి అవుతాయి అనుకొని ఊహలో ఉంటే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి తులారాశి వారికి సర్వ శుభాలు కలుగుతాయండి. శుభం భూయాత్.